సహజంగా ముఖ్యమంత్రిని సినీ ప్రముఖులు కలిస్తే 2 చోట్ల కలుస్తారు. ఇంట్లో కలుస్తారు, లేదంటే సెక్రటరియట్లో కలుస్తారు. కాస్త ఫార్మల్గా ఉండాలి అంటే సెక్రటరియట్లో కలుస్తారు. కాస్త టచింగ్గా ఉండాలి, పర్సనల్గా ఉండాలి, ఇన్ఫార్మల్గా ఉండాలి అంటే సీఎం రెసిడెన్స్లో కూడా కలుస్తారు. వాస్తవంగా ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఆఫీసు రెసిడెన్సు అనే తేడా ఉండదు. రెసిడెన్స్ కూడా క్యాంప్ ఆఫీస్గా అనుకుంటారు. సో అందువల్ల ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే ప్రభుత్వం ఉన్నట్లు లెక్క. అందువల్ల ఇంట్లోనైనా సెక్రటరియట్లైనా కలుస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్న సినీ ప్రముఖులు ఎక్కడ కలిశారు? పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్స్ సెంటర్లో కలిశారు. అంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో కలిశారు. సాధారణంగా అన్షెడ్యూల్డ్ మీటింగ్ అనుకుందాం. ముఖ్యమంత్రి ఒక చోట ఉన్నారు, సడన్గా కలవాలనుకుంటే అపాయింట్మెంట్ ఇంకో మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కొంత గ్యాప్ ఉంటుంది, ఒక 10 నిమిషాలు సమయం ఉంటుంది నెక్స్ట్ మీటింగ్ పోవడానికి, ఆ 10 నిమిషాల్లో మీరు వచ్చి కలవచ్చు అని కూడా అంటారు. అప్పుడు ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. సో విఐపి ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళి కలుస్తారు. అది సీఎం అయినా మంత్రులైనా ఎవరైనా. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది షెడ్యూల్డ్ మీటింగ్. సినీ ప్రముఖులు అపాయింట్మెంట్ తీసుకొని కలిశారు, కలుస్తున్నారని మీడియా అంతా చర్చ జరిగింది. మరి అది డెలిబరేట్గానే పోలీస్ కంట్రోల్ సెంటర్లో కమాండ్ టవర్స్లో కలిశారా? ఎందుకంటే ఆప్టిక్స్ మ్యాటర్ లాట్ ఇన్ ది ప్రజెంట్ డే వరల్డ్ ఆఫ్ పర్సెప్షన్స్. అంటే ఈ ఆధునిక సమాజంలో నిరంతరం మీడియా, సోషల్ మీడియా చాలా తీవ్రంగా నిశ్చితంగా పరిశీలిస్తున్న సమయంలో ఆప్టిక్స్ సర్టన్లీ మ్యాటర్. సో అందువల్ల ఇక్కడ ఎందుకు కలిశాడని ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. ఇక ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏంటో మనకు తెలియదు. దాన్ని విశ్లేషించే ముందు ఇలాంటి స్ట్రేంజ్ థింగ్స్ ఈ మీటింగ్లో చాలా ఉన్నాయి. ఆ స్ట్రేంజ్ మీటింగ్స్ కూడా చెప్పుకొని ఈ మొదటి పాయింట్కి వద్దాం. రెండవ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఈ మీటింగ్లో చిరంజీవి లేడు. సహజంగా సినిమా వ్యవహారాల్లో ఎప్పుడైనా పెద్ద మనిషిగా చిరంజీవి ముందుంటాడు. జగన్తో చర్చల్లో కూడా ఉన్నాడు. చిరంజీవి సిటీలో ఉన్నాడు. నేను ఉదయం కూడా ఒక వీడియోలో చెప్పాను, నేను చిరంజీవి గారు ఒకే పెళ్ళికి వెళ్ళాను, నాకు పెళ్ళిలో కనిపించారు కూడా. అంటే అందుబాటులో ఉన్నాడు చిరంజీవి, కానీ వెళ్ళలే. ఇది రెండో కారణం. మరి చిరంజీవి ఎందుకు వెళ్ళలే? మూడో డైమెన్షన్ అక్కడ నాగార్జున ఉండడం. ఇటీవల నాగార్జునకు కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఘర్షణ మనకు తెలుసు. ఆ కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేసింది అధికారికంగా ఇక దీనికి ఫుల్ స్టాప్ పెడదామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కానీ అక్కినే నాగార్జున డిఫమేషన్ కేసేసాడు. కేసేసే హక్కు ఆయనకు ఉంది. ఎందుకంటే కొండా సురేఖ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉండే, వ్యక్తిగతంగా ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉండే కనుక తప్పనిసరిగా నాగార్జున కోర్టులో కేసేశారు. అంతకుముందు ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం, ప్రభుత్వము ఇది ఆక్రమిత అంశంగా చెప్పడము, నాగార్జున కాదనడం, ఇదంతా చూసాం. కట్ చేస్తే నాగార్జున ముఖ్యమంత్రికి శాలువా కప్పుతూ సన్మానం చేస్తూ కనిపించారు. సో ఈ ఆప్టిక్స్ కూడా ఒక చాలా కీలకం. చూడండి, చిరంజీవి కనిపించకపోవడం ఆప్టిక్సే, నాగార్జున కనిపించి ఆయన సన్మానాలు చేయడం కూడా ఆప్టిక్సే. నాలుగవది అల్లు అరవింద్ కనిపించడం. అల్లు అర్జున్ తండ్రి అక్కడ ఉండడం, అల్లు అర్జున్ పైన కేసు, ఈ వ్యవహారం, నేను సినిమా రంగంలో సమస్యలపైన అల్లు అరవింద్ పోకపోతే ఆ సమస్య పరిష్కారం కాదని కాదు. ఇంకా వాస్తవంగా ఆ సందర్భంలో ఆయన ఉండడం ఇట్స్ ఆల్సో ఆప్టిక్స్. ఇది నాలుగవ ఆప్టిక్స్. ఇలా ఆ మీటింగ్లో అనేక రకాల స్ట్రేంజ్ ఆప్టిక్స్ ఉన్న అన్నిటికన్నా ముఖ్యమైనది పోలీస్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లో కలవడం. నోబడి నోస్ ఆ వెన్యూ నుంచి కోవడం. కానీ చాలా క్లియర్గా ఆ వెన్యూను అలాగే ముఖ్యమంత్రి ఈ మీటింగ్లో చెప్పిన దాన్ని కలిపి చూస్తే ఏమనిపిస్తుంది? తగ్గేదే లేదు అనే సంకేతాన్ని ఇచ్చారా అని కలుగుతుంది. దేనికి వెళ్ళారు వీరు? దేనికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. సినిమా రంగ సమస్యలపైన చర్చించడానికి అన్నారు.
కొత్తగా వచ్చిన సమస్య బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ల ధరలు ఇవ్వకపోవడం. ఈ రెండిట్లో ఎక్కడా ఉపశమనం లభించలేదు. బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇస్తామని ప్రామిస్ చేయలే ప్రభుత్వం. అలాగే ఈ టికెట్ ధరలు పెంచుకొని ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పలేదు. ఏమైనా పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చాడా అంటే ఇప్పుడు చెప్తే బాగుండదు, మీరు బాధపడకండి, చూద్దాం అంతా సర్దుమణిగాక అని ముఖ్యమంత్రి ఏమైనా హామీ ఇచ్చాడా మనకు తెలియదు. కానీ యాజ్ ఆఫ్ టుడే మాత్రం ప్రభుత్వ విధానాలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వ విధానంలో మార్పు లేదు. అంటే ఫిలిం పర్సనాలిటీస్ కలిసిన సందర్భంగా చీఫ్ మినిస్టర్ ఏం ఈల్డ్ కాలేదు. పైగా యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ గురుకులాల కొరకు సినిమా పైన సెస్ కూడా విధిస్తానని చెప్పేశాడు. అంటే సినిమా పెట్టడం వెళ్ళి సెస్ తెచ్చుకున్నారు. రాయితీలు కాదు, భారాలు మోసుకొని వచ్చారు. సో అందువల్ల ఎక్కడా ముఖ్యమంత్రి తగ్గలేదు. పోనీయండి, సెలబ్రిటీలు రావడం, ఈవెంట్స్, అక్కడ తొక్కిసలాట లాంటి ప్రమాదాలు, దీనికి సంబంధించిన విషయంలో పోలీస్ చూసుకుంటుంది, మీరేం బాధపడకండి, మీరు ఈవెంట్లు బ్రహ్మాండంగా జరుపుకోండి, మీరు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడండి, మీరు ప్రీ రిలీజ్ షోలు, ఆడియో షోలు అన్నీ జరుపుకోండి, మా పోలీస్ అన్నీ చూసుకుంటుంది అని ఏమైనా ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడా అంటే అది లేదు. బౌన్సర్లు పోలీసులను తోసేయడం, జనాన్ని తోసేయడం ఇది పద్ధతి కాదు. అలాగే సెలబ్రిటీలు కూడా అభిమానులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది అని ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, మీ బాధ్యత కూడా అని చాలా స్పష్టమైన సంకేతాన్ని ముఖ్యమంత్రి ఇచ్చాడు. మళ్ళీ మీనింగ్ ఏంటి, తగ్గేదే లేదు అన్న సంకేతాన్ని అయితే క్లియర్గా ఇచ్చాడు. ఇక తనకు సినిమా పైన ప్రత్యేకంగా ఎవరి మీద కోపము లేదు, ప్రేమ లేదు, ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయడం నా బాధ్యత అంటూ అక్కడ కూడా స్పష్టంగా చెప్పారు. మరి అదనంగా సినిమా పరిశ్రమ వెళ్ళి ఏ సమస్య చర్చించింది, ఏ సమస్య పరిష్కరించింది, పైగా కాస్త ఉపదేశం కూడా చేశారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను ఒక డెస్టినేషన్గా చేయాలి అని. అందువల్ల సినిమా ఇండస్ట్రీ పైన ప్రభుత్వం దాడి చేస్తుంది. హైడ్రాతో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది, ఇప్పుడు సినిమాపై కూడా టార్గెట్ చేస్తున్నారు అంటూ విమర్శలకు పులిస్టాప్ పెడుతూ, టార్గెట్ కాదు ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్గా మారుద్దాం హైదరాబాద్ అంటూ రేవంత్ రెడ్డి రివర్స్లో కౌంటర్ ఇచ్చేశారు. సో అందువల్ల ఈ మొత్తం విహారం చూస్తుంటే ఇది క్లియర్గా ప్రతి అంశంలోనూ తగ్గేదే లేదని చెప్పడమే కాదు, టు షో దర్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఎవరిని ఏ స్థానంలో కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాలి. పోలీస్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లో పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి పోలీస్ యంత్రాంగానికి కూడా ఒక రాంగ్ సిగ్నల్ పోకుండా జాగ్రత్త పడ్డారు. అండ్ అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు. ఈవెన్ ఆయన బెయిల్ కూడా రద్దు చేయాలని పోలీస్ కోర్టుకు వెళ్తుంది అనే వార్తలు వచ్చాయి. ఈ కేసు ఇంకా కంప్లీట్ కాలేదు, స్టిల్ సబ్జుడిషిగా ఉంది, విచారణలో ఉంది. పోలీస్ వారు ప్రత్యేకంగా 10 నిమిషాల వీడియో రిలీజ్ చేసి అల్లు అర్జున్ ఇందులో క్లియర్గా కల్పబుల్, నేరస్తుడు అని పోలీస్ ఆర్గ్యూ చేస్తోంది. కమిషనర్ ఆఫ్ పోలీస్ చాలా స్పష్టంగా మాట్లాడారు. డీజీపీ అయితే సెలబ్రిటీలు ఫిలిం ప్రమోషన్లు కాదు, ప్రజల సేఫ్టీ ముఖ్యమని ప్రకటించాడు. పోలీస్ ఇంత గట్టిగా వ్యవహరిస్తున్నప్పుడు సినిమా పరిశ్రమ వాళ్ళను ముఖ్యమంత్రి కలవడం పోలీసులకు కూడా డిమారలైజ్ చేస్తుంది. ఈ కేసు ఫైట్ చేస్తున్న పోలీస్ డిమారలైజ్ అవుతారు. ప్రజల ముందు పోలీసులు చులకన భావనకు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది వేస్తే రాజకీయ నాయకత్వాన్ని ఫిలిం ఇండస్ట్రీ మేనేజ్ చేస్తుంది, మధ్యలో పోలీస్ వాళ్ళు అత్యుత్సాహం చెప్పారు, అనవసరంగా అందులో దూరారు అని చెప్పి పోలీస్ వ్యవస్థ పైన పడుతుంది. అలా కాదు అనే మెసేజ్ ఇచ్చాడు ముఖ్యమంత్రి. అంటే ఏకంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోనే కలవడం ద్వారా చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఫిలిం వరల్డ్కి ఇచ్చాడు. సో మీరు ఏదైనా చేయండి, కలవండి, మీరు ఏమైనా చేయండి, కానీ వీల్ యాక్ట్, మా చర్యలో ఎలాంటి మార్పు ఉండదు అని ఒక సంకేతాన్ని ఇవ్వటానికి ఇది ఉపయోగపడింది. ఆ రకంగా కేసు నడుస్తున్న సమయంలో కేసులో ఒకవైపు సినిమా పరిశ్రమ సంబంధించిన వారు, మరోవైపు పోలీసు ఉన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి ఇప్పటిదాకా పోలీసుల వర్షన్ను గట్టిగా సమర్థిస్తూ వచ్చారు. అసెంబ్లీలో కూడా
కమిషనర్ను కోట్ చేస్తూ చెప్పారు. ఇప్పుడు సడన్గా సినిమా పెద్దలను కలిస్తే మీకు పోలీసుల పని, పోలీస్ అధికారుల పరిస్థితి ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అందువల్ల ఆ జాగ్రత్త కూడా క్లియర్గా పడ్డాడు. ప్రజల దృష్టిలో కానీ, సినీ పెద్దల దృష్టిలో కానీ పోలీస్ పట్ల ఒక డిస్టార్టెడ్ ఒపీనియన్, ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళకూడదు, రాంగ్ పర్సెప్షన్ ఏర్పడకూడదు అని కూడా ముఖ్యమంత్రి జాగ్రత్తగా తీసుకున్నట్టుగా కనబడుతుంది. అందువల్ల ఈ మీటింగు ఇప్పుడు ఈ సమయంలో పెట్టుకోవడమే బ్యాడ్ ఆప్టిక్స్. అంటే మీటింగ్లో అడుగడుగునా బ్యాడ్ ఆప్టిక్స్ క్లియర్గా కనబడుతుంది.